హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి వరలక్ష్మి రథం వీడియో అనమాట. సో ఇది మేము ఎప్పుడు చేసుకున్నామంటే శ్రావణ మాసం సెకండ్ వీక్ చేసుకున్నాము. వీడియో పెట్టడం చాలా లేట్ అయిపోయింది నాకు తెలుసు, ఎందుకంటే నాకు ఫోన్ లేదు. సో ఇదంతా మా చెల్లి ఫోన్లో షూట్ చేసామన్నమాట. సో మా చెల్లి ఫోన్ ఖాళీగా ఉన్నప్పుడే ఎడిట్ చేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఫైనల్లీ. సో పొద్దున లేచి ఇక మా చెల్ల కింద ముగ్గేస్తుంది, నేను వచ్చేసి ఇంట్లో తుడుస్తున్నాను అనమాట. అంతేపాక మా మమ్మీ వచ్చేసి ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటుంది వంట రూమ్లో. తర్వాత నేను ఇక్కడ పీటకి పసుపు రాసి ముగ్గేసి పెడుతున్నాను అనమాట. మా మమ్మీ వచ్చిన తర్వాత ఇక పూజ చేస్తుంది కాబట్టి పనులన్నీ ముగ్గురం డివైడ్ చేసుకున్నాం అనమాట. ఇక అంత తొందర అయిపోతుంది. తర్వాత నేను మా చెల్లి రెడీ అవ్వడానికి వెళ్ళామన్నమాట. మా చెల్లి వచ్చేసి శారీ, నేను శారీయే. సో ముందే బిఫోర్ నైట్ మా చెల్లికి నేను ప్లీట్ చేసి పెట్టేశాను అనమాట. ఈజీగా ఉంటుంది నెక్స్ట్ డే కట్టనీకి అనేసి. తర్వాత ఇద్దరం వెళ్ళి రెడీ అయిపోయామన్నమాట. మేము రెడీ అవుతున్న ఈ గ్యాప్లో మా మమ్మీ మెల్లగా పూజ దగ్గర అన్నీ సెట్ చేసి కొంచెం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇక తర్వాత మేము కూడా వచ్చి అక్కడ జాయిన్ అయిపోయాము. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఈ వీడియోకి లైక్ కొట్టేయండి. ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూసేయండి, ఓకేనా? ఎవ్రీ ఇయర్ లాగానే ఇలా సింపుల్గానే చేసుకుంటాం అనమాట. సో ఈసారి కూడా ఇంతే సింపుల్. నేను ఈసారి వేరే శారీ అనుకున్నాను, బట్ ఆ శారీ రెడీ అవ్వలేదు. సో అందుకే ఇంట్లో ఉన్న ఏదో ఒక శారీ అయితే కట్టేసుకున్నాను. పూజ మొత్తం కూడా అయిపోయింది. అయిపోయాక నేను చెల్లి కూడా అక్కడ అమ్మవారికి దండం పెట్టేసుకున్నాము. నన్ను ఇన్స్టాలో ఎవరైనా ఫాలో అవ్వకపోతే అక్కడ కూడా ఫాలో అయిపోండి, ఎందుకంటే నేను ఇవన్నీ ఆల్రెడీ రీల్స్ చేసి పెట్టేశాను అనమాట. సో వ్లాగ్ ఒకటే లేట్ అయింది. ఐడి ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తా, లేదంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. తర్వాత మమ్మీ వచ్చేసి నాకు చెల్లికి వాయనం అనేది ఇచ్చిందనమాట. ప్రసాదాలు ఏమేమి చేసిందంటే వడలు, పూర్ణాలు, పరవన్నం చేసింది గైస్. మిగతా అక్కడ అమ్మవారి దగ్గర ఫ్రూట్స్ కూడా కలిపి పెట్టేసింది. సో 3 టైప్స్ చేసింది. సో మా వరలక్ష్మి వ్రతం అనేది ఇలా సింపుల్గా అయిపోయిందనమాట. వరమహాలక్ష్మి కరుణించవమ్మ, శరణాలే శరణంటినమ్మ, పతిదేవు బాసితి వెతలంది రోసితి నుతి ఇంతు పతినీయవమ్మ. నెక్స్ట్ డే సాటర్డే మనకు రాఖీ వచ్చింది కదా. సో ఆ రాఖీ బ్లాగ్ కూడా నేను ఇందులోనే యాడ్ చేశాను అనమాట. సో నెక్స్ట్ డే నేను మా డాడీకి, అన్నయ్యకి, ఇంకా తమ్ముళ్ళకి నేను చెల్లి కలిసేసి ఇద్దరం కలిసి రాఖీ కట్టామన్నమాట. తర్వాత ఇవి వచ్చేసి నేను చేసిన రాఖీస్ అనమాట. నేను ప్రిపేర్ ఎలా చేశానని కూడా వీడియో పెట్టాను, చూసేయండి. చూడకపోతే లింక్ ఇస్తా కింద. సో వాటిని మనం రాఖీ కట్టాక దాన్ని తీసి మనం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్గా చేసుకోవచ్చు, లేదంటే కిచెన్గా కూడా చేసుకోవచ్చు అనమాట. 2 టైప్స్గా యూస్ చేయొచ్చు. సో ఇక్కడ మాకు గిఫ్ట్ కూడా ఇచ్చారనమాట మా తమ్ముడు. సో అది వచ్చేసి నేను ఓపెన్ చేసింది, షార్ట్ పెడతాను, చూసేయండి. రాఖీ రోజు, వరలక్ష్మి వ్రతం రోజు 2 రోజులు కూడా నేను ఫ్రిడ్జ్ చేద్దాం అనుకున్నాను, బట్ చేయలేకపోయాను అనమాట. మర్చిపోయాను యాక్చువల్లీ. నాకు ఇక్కడ ఏం గిఫ్ట్ ఇచ్చారని మీరు అనుకుంటున్నారో నాకు కామెంట్లో గెస్ చేసి చెప్పండి, ఓకేనా? ఈ 2 ఫెస్టివల్స్ కూడా మనం చాలా బాగా చేసుకున్నాం ఈసారి. సో నెక్స్ట్ వచ్చేది మనకు వినాయక చవితి కాబట్టి ఈసారి వినాయక చవితి బ్లాగ్ అస్సలు లేట్ చేయను, ఎమ్మటే పెట్టేస్తాను. లాస్ట్ టైం వినాయక చవితి ప్రిపరేషన్ బ్లాగ్ కూడా పెట్టాను, ఈసారి కూడా పెడదాం అనుకుంటున్నా. సో వెయిట్ చేయండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.